ఎన్టీఆర్ భుజానికి గాయం. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సోమవారం సాయంత్రం గాయమైంది. తక్షణమే వైద్య బృందం పర్యవేక్షణలో పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆయన టీం తెలిపింది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకునేందుకు 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమవుతుందని వైద్యులు సూచించినట్లు తెలిపింది. అభిమానులు, శ్రేయాభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని పేర్కొంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబ విలువల ప్రతిరూపం చిట్టిబాబు. వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. హౌస్ నెంబర్ 47 అనేది ఉపశీర్షిక. తాజాగా ఈ సినిమా నుంచి వెంకీ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన చిట్టిబాబుగా కనిపించనున్నారు. ఈ వీడియోలో వెంకటేష్ కామెడీ టైమింగ్, సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఆయన పాత్ర కుటుంబ విలువలకు ప్రతిరూపంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబాన్ని ప్రేమ, ఆప్యాయత, బాధ్యతతో ఒకే తాటిపై నడిపించే కుటుంబ పెద్దగా ఆయన కనిపించనున్నారు. ఓ ఆత్మీయ కుటుంబ కథగా రూపొందిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని, సంపూర్ణ వినోదాన్ని అందిస్తుందని మేకర్స్ తెలిపారు. శ్రీనిధి శెట్టి కథానాయిక, నారా రోహిత్ ఇందులో పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.